నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సో మన దగ్గర ఆన్లైన్, ఆఫ్లైన్ యోగా క్లాసెస్ ఉంటాయి. అలాగే టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ ఉంటాయి. లైక్ మీకు ఓవర్ వెయిట్ ఉన్నా కూడా డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, వెరికోస్ వెయిన్స్, పీసీఓడి, రైట్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఏవి ఉన్నా కూడా మన దగ్గర టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. అలాగే యోగాసనాస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉండి కమిటెడ్ కనుక ఉంటే మీరు స్క్రీన్ పైన అయితే నంబర్స్ కూడా అవుతుంది, దానికి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సో ఈరోజు మనకి వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మనకి ఏదైనా టిప్స్ గురించి అడిగారనమాట. సో బేసిక్గా అంటే ఆర్గాన్ ఎరెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్. సో బ్లడ్ సర్క్యులేషన్ దాంతో పాటుగా దాంట్లో ఆ బ్లడ్లో నిండా కూడా ఆక్సిజన్ ఉండాలి. ఈ రోజుల్లో అంటే మన దగ్గరికి వచ్చే క్లయింట్స్లో మనం చెక్ చేసింది అంటే అబ్జర్వ్ చేసింది, అనలైజ్ చేసింది ఏంటంటే మేజర్గా ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే మార్కెటింగ్ అండ్ ఐటీ జాబ్స్లో అంటే మిగతా వీళ్ళని ఉద్దేశించి చెప్పడం కాదు, ఎక్కువ రేంజ్ అనేది వీళ్ళ దగ్గర ఉంది. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ సఫర్ అయ్యే వాళ్ళలో ఎక్కువ మంది ఆ డొమైన్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే అసలు బ్రెత్ కూడా సరిగ్గా చేయట్లేదన్నమాట. అంటే మౌత్ బ్రీత్ కానీ, షాలో బ్రీత్ కానీ అవన్నీ చేస్తున్నారు. సో వీరు అసలు చేయాల్సింది ఏంటంటే అంటే మన లంగ్స్ యొక్క కెపాసిటీ, దాన్ని టీఎల్సీ అంటాం, టోటల్ లంగ్స్ కెపాసిటీ వచ్చేసి 6 లీటర్స్. బట్ ప్రస్తుతం మనకున్న లైఫ్ స్టైల్, ఉన్న స్ట్రెస్ అండ్ టెన్షన్ పరంగా వాళ్ళు చేస్తున్న బ్రెత్ అంటే తీసుకుంటున్న బ్రెత్ క్వాంటిటీ నాట్ ఈవెన్ హాఫ్ ఎ లీటర్. అంటే 6 లీటర్స్లో 10% 600 ml. 600 ml అంటే మనం తీసుకునేది 500 ml. అంటే 10% కంటే కూడా చాలా తక్కువ తీసుకుంటున్నారు. సో ఇలా చేయడం వల్ల ఆ లంగ్స్ అనేవి రోజు రోజుకి కృషించిపోతూ ఉంటాయి. మీరు ఏమీ చేయలేకపోతే కనుక ప్రశాంతంగా కూర్చోండి. మీరు ఒక 10 మినిట్స్ అంటే మీకు అవకాశం ఉంటే 10 or 15 మినిట్స్ 3 టైమ్స్ ఏ విధంగా భోంచేస్తారో ఆ విధంగా భోజనానికి ముందు ఒక 10 to 15 మినిట్స్ ప్రశాంతంగా కూర్చోండి. మీరు ఒకవేళ కింద కూర్చోగలిగితే కింద, లేదా సోఫాలో కూర్చోగలిగితే సోఫాలో ప్రశాంతంగా హ్యాపీగా కూర్చొని మిగతా విషయాలన్నీ మర్చిపోయి ప్రపంచంలో మీరొక్కరు మాత్రమే ఉన్నారు అండ్ మీరు చేస్తున్న ఏకైక పని బ్రెత్ అనే విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్ మోడ్లో పెట్టేసి నీట్గా అనులోమ్ విలోమ్ ప్రాణాయామం చేయండి. రైట్, జస్ట్ దిస్ ఇస్ కాల్డ్ నాసికా ముద్ర. మీ రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఫుల్గా బ్రీతింగ్ చేసి, లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నుంచి ఫుల్గా బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ రైట్ నుంచి ఫుల్గా బ్రీతింగ్ చేసి మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేయండి. సో ఇలా చేయడాన్ని 1 రౌండ్ అంటాం. సో ఇది ఎంత టైం పడుతుంది మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ కనుక నిమిషానికి ఇలాంటివి కనుక ఒక 3 or 4 వచ్చాయంటే మీరు చాలా చాలా హ్యాపీ, మీ బ్రెత్ చాలా గ్రేట్గా ఉంటుంది. అంతకంటే ఎక్కువ వస్తే దాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. ఇలా రోజుకి నేను చెప్పినట్టుగా అంటే పొద్దున అవుతే స్నానం చేయగానే ఇమీడియట్గా కూర్చొని చేయండి. తర్వాత మధ్యాహ్నం మీ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుందో నాకు తెలియదు మీ షెడ్యూల్. ఈవినింగ్ మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఫ్రెష్గా స్నానం చేసి ఫ్రెష్గా బట్టలు వేసుకొని నీట్గా కూర్చొని చేయండి. మీ రూమ్లో అంటే అవకాశం ఉంటే రూమ్ లాక్ చేసేసుకోండి, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా. సో ఈ విధంగా మీరు ఒక 30 డేస్ డైలీ 3 టైమ్స్ 15 మినిట్స్ చేయండి. అద్భుతం అంటే అద్భుతమైన రిజల్ట్స్ మీరు చూస్తారు. ఒకవేళ మీరు కనుక మీ లంగ్స్ కెపాసిటీని మీరు పెంచుకోవాలి అనుకుంటే మన దగ్గర దానికి సపరేట్గా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాన్ని డైనమిక్ బ్రెత్ వర్క్ అంటాం. ఈ డైనమిక్ బ్రెత్ వర్క్లో మీ నెగిటివ్ థాట్స్ అన్నీ తీసేసి మీ మైండ్ని కామ్ చేస్తూ అట్ ద సేమ్ టైం మీ లంగ్స్ యొక్క కెపాసిటీని పెంచడానికి ఒక స్పెషల్లీ డిజైన్ ప్రోగ్రామ్. ఇది ఎవ్రీడే దాదాపు 40 to 45 మినిట్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో మీరు అవకాశం ఉంటే మీకు కుదిరితే కనుక మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ ఒకవేళ జాయిన్ అవ్వకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. మీ ఇంటి దగ్గర మీరు నేను చెప్పినట్టుగా ఒక 30 డేస్ ఛాలెంజ్ తీసుకొని చేసినట్లయితే మీ స్ట్రెస్ తగ్గుతుంది. తద్వారా మీ ఆర్గాన్కి ప్రాపర్గా సరిపడి అంత బ్లడ్ అండ్ ఆక్సిజన్ సప్లై జరుగుతుంది. అప్పుడు మీరు ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఇది ఒక బేసిక్ రెమెడీ నేను మీకు చెప్తున్నాను. అంటే మీ సమస్య యొక్క తీవ్రత ఎంత ఉందనే విషయం నాకు తెలియదు. మీ ఏజ్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు పాస్ట్లో చేసింది ఏంటి, అవన్నిటిని కన్సిడర్ చేసుకొని మీ సమస్య యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇవన్నింటిని కన్సిడర్ చేసి దానికి ఎలాంటి సొల్యూషన్ ఇస్తామనేది ఆధారపడి ఉంటుంది. బట్ ఇది ఒక జనరల్ బేసిక్ రెమెడీ కింద మీరు దీన్ని కన్సిడర్ చేసి మీరు ఒక 30 డేస్ చేసి మీ రిజల్ట్ ఎట్లా ఉందనేది మీరు నాకు చాట్ బాక్స్లో అంటే కాంటాక్ట్లో అంటే కామెంట్స్లో మీరు నాకు తెలియజేయచ్చు. బట్ మీరు ఒకవేళ కమిటెడ్ ఉంటే కనుక ఖచ్చితంగా యు ఆర్
మోస్ట్ వెల్కమ్ ఫర్ డైనమిక్ బ్రెత్ వర్క్ క్లాస్. మీరు ఆలోచించి డెసిషన్ కమిటెడ్ ఉంటే మాత్రమే, రైట్. అలాగే మీరు ఇంకా ఏ టాపిక్స్ పైన వీడియోస్ చేయాలి అనేది మాకు తెలియజేసినట్లయితే మేము ఆ టాపిక్స్ పైన మీకు వీడియోస్ చేసి మీకు అందిస్తాము. థ్యాంక్ యూ.